భూమినైతే గగన్ భలే అరిచి పంపించేస్తాడనమాట. సూపర్ ఉంటది. అసలు ఏం జరిగిందో చూద్దామనమాట. ఇంక భూమి అయితే ఇంట్లోకొచ్చి మరీ శారదని బతిమలాడుతూ ఉంటదనమాట. "ప్లీజ్ అత్తయ్య, గగన్ బావనైతే నాతో కలిసి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేయడానికి ఒప్పించండి అత్తయ్య, మాట ఇవ్వండి అత్తయ్య" అనేసి భూమి అంటూ ఉంటదనమాట. అయినా కానీ భూమి, "అసలు వాడిని ఇప్పటిదాకా చాలా సార్లు మోసం చేశావు. వాడి మనసు ముక్కలు చేశావు. వాడెలా ఒప్పుకుంటాడమ్మా" అనేసి ఇంకా శారద అయితే అంటూ ఉంటదనమాట. ఇంకా పూర్ణిమ, శివ అయితే షాపింగ్ నుంచి ఇంటికొస్తారనమాట. "అక్క" అనేసి శివ వస్తూ ఉంటే, "పిలవద్దు పిలవద్దు" అనేసి భూమి సైగ చేస్తనమాట. ఇంకా అయినా కానీ గగన్ బావ తీసుకొచ్చింది ఈ శివనేనా కొత్తగా ఇంట్లోకి అనేసి భూమి అంటూ ఉంటే, "ఆ విషయం నీకెలా తెలుసు" అనేసి గగన్ అయితే ఇంట్లోకొస్తూ అంటూ ఉంటాడనమాట. "బావ, నాకైతే ఈ శివన్ మీరు ఇంటికి తెచ్చినట్టు చెర్రీ చెప్పాడు" అనేసి భూమి అంటదనమాట. "అయినా కానీ నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు భూమి" అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటే, "నేను శారద అత్తయ్యతో మాట్లాడడానికి వచ్చాను" అనేసి భూమి చెప్పిద్దనమాట. "నువ్వు మాట్లాడే మనిషివి కాదు భూమి అసలా. నువ్వు మనసు ముక్కలు చేసే మనిషివి. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. మాట్లాడుకోవడానికి ఏమీ లేదు మనకి" అనేసి గగన్ అంటాడనమాట. అయినా కానీ "అసలు మీ ఇంట్లో పెళ్లి చూపులైతే మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు" అనేసి గగన్ క్వశ్చన్ చేస్తూ ఉంటాడనమాట. "నేను మాట్లాడడానికి వచ్చాను బావ. మీ మూడు బాగలేదులే, నేను మళ్ళీ మాట్లాడతానులే" అనేసి భూమి చెప్తూ ఉంటదనమాట. వెంటనే గగన్ అయితే శరత్ చంద్రకైతే ఫోన్ చేస్తాడనమాట. "ఏంటి శరత్ చంద్ర, మీ ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతూ ఉంటే అసలైతే నీ కూతురు భూమికి ఆ పెళ్లి చూపులు ఇష్టముందా లేదా అనే సంస్కారం నీకుందా" అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట. "అయినా కానీ సంస్కారం గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా" అనేసి శరత్ చంద్ర అంటాడనమాట. "ఇప్పుడు నీ కూతురు కనిపించట్లేదు కదా, నీ కూతురు భూమి నా ఇంట్లోనే ఉంది. నేను పిలిస్తేనే నీ కూతురు భూమి మా ఇంటికి వచ్చిందనేసి నా ఇంటికి గొడవ చేయడానికి వచ్చావనుకో, ఏం మాట్లాడను, కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి పంపిస్తాను నీకు" అనేసి ఇంకా గగన్ అయితే శరత్ చంద్రకు మంచిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడనమాట. "భూమి, అసలు నువ్వు ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. గో, వెళ్ళిపో వెళ్ళిపో" అనేసి ఇంకా గగన్ గట్టిగా అరవడంతో భూమి ఏడుస్తూ అయితే ఇంకా ఇంటికి బయలుదేరిద్దనమాట. "ఏంట్రా గగన్, అసలైతే భూమి ఇక్కడ ఉందని వాళ్ళ నాన్నకి ఎందుకు ఫోన్ చేసి చెప్పావు" అనేసి శారద అంటూ ఉంటే, "చెప్పాలమ్మా, శరత్ చంద్రకే చెప్పాలి. అయినా కానీ చూసావా అమ్మ, ఆ ఇల్లు ఈ ఇల్లు అంటూ మన మనసు ఎంత ముక్కలు చేసిందమ్మా ఈ భూమి. అసలైనా కానీ వాళ్ళ నాన్న ఫోన్ చేయగానే వాళ్ళ నాన్న కోసం పరిగెత్తుకుంటూ ఎలా వెళ్ళిందో చూసావా అమ్మ. అసలు వాళ్ళ నాన్న అంటే ఇష్టం లేని భూమి మనకు కావాలి. వాళ్ళ నాన్న నుంచి దూరంగా మన దగ్గరకు వచ్చే భూమి కావాలి. ఇలాగ వాళ్ళ నాన్న కోసం పరిగెత్తే భూమి మనకు అవసరం లేదమ్మా. ఇంకెప్పుడు భూమిని ఇంట్లోకి రానివ్వద్దమ్మా" అని చెప్పేసి గగన్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోతాడనమాట. ఇంకా భూమి ఇంటికి వెళ్ళగానే, "అమ్మ భూమి, అసలు నీకు ఇంకా ఆ గగన్ మీద ప్రేమ ఉందా? అందుకే గగన్ ఇంటికి వెళ్ళావా" అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే, "నాకేమీ గగన్ మీద ప్రేమ లేదు నాన్న" అనేసి భూమి చెప్తదనమాట. మరీ ఓవర్ యాక్షన్ అనమాట. గగన్ మీద ప్రేమ లేదంట, ఎలా చెప్తుందో చూడండి. "సరే భూమి, అసలైతే నీకు తెలియకుండా నేనైతే ఒక సంబంధం తీసుకొచ్చాను. ఇంకా నువ్వు కాదనవనేసి ఇంకా ఆ సంబంధం ఓకే చేశాను. నువ్వు ఖచ్చితంగా నా ఫ్రెండ్ కొడుకుని పెళ్లి చేసుకోవాలమ్మా. నువ్వు కాదనవు కదమ్మా" అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే, "కాదనను నాన్న" అనేసి భూమి అంటదనమాట. "చూసావా అపూర్వ, అసలు భూమి నా మాట ఎప్పుడు కాదందు. అందుకే నేను ఆ పెళ్లి సంబంధం వాళ్ళకి మాటిచ్చాను" అనేసి శరత్ చంద్ర అంటాడనమాట. ఇంకా "ఎందుకెళ్ళావమ్మ భూమి గగన్ ఇంటికి" అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే, "అదే నాన్న, ఇంకా భావనైతే ఇంకా డాన్స్ ఇన్‌స్టిట్యూట్ నాతో కలిపి రన్ చేయమని అడగడానికి వెళ్ళాను అంతే నాన్న" అనేసి భూమి అంటదనమాట. "చూసావా అపూర్వ, అసలైతే శోభాచంద్రన్న నేనన్నా ఎంత ఇష్టమో భూమికి ఆ డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో హెల్ప్ అడగడానికి వాళ్ళ ఇంటికెళ్ళిందంట అంతే భూమి" అనేసి ఇంకా మన శరత్ చంద్ర తెగ సంబరపడతాడనమాట. ఈ భూమి అయితే వాళ్ళ నాన్ననైతే ఎదిరించదు, ఇంకెవరినైనా ఎదిరిస్తది. అదేంటో అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా భూమి అయితే ఆ సంబంధం ఓకే అయిందని చెప్పేసి ఏడ్చుకుంటా ఇంట్లోకెళ్ళిద్ది. నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.